మనమే మనమే సూపర్ హిట్ మళ్ళీ శర్వానంద్ 35th మూవీ కంబ్యాక్ మూవీ ఇది సూపర్ డైరెక్ట్ సూపర్ శ్రీరామ్ ఆదిత్య దేవదాస్ తర్వాత మళ్ళీ చాలా బాగా ఫ్యామిలీ ఓరియంట్ స్టోరీ చాలా బాగా టేకప్ చేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ లొకేషన్స్ కానీ లండన్ లో చాలా బాగున్నాయి. చిన్న పిల్లడు యాక్టింగ్ కానీ వాళ్ళ టేకప్ చేస్తాం కానీ ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లల్ని వాళ్ళ ఫ్రెండ్ పిల్లడు ఉంటాడు వీడు వాళ్ళు టేకప్ చేసి లాస్ట్ వరకు వీళ్ళని విడిపోకుండా మళ్ళీ వాళ్ళిద్దరు వేరే పెళ్లి చేసుకుంటుంటారు. పిల్లోడి కోసం మళ్ళీ ఇద్దరు ఒకటే అవుతారు. చాలా బాగుంది స్టోరీ కూడా. కామెడీ రాహుల్ రామకృష్ణ కామెడీ కానీ వెన్నెల కిషోర్ డాక్టర్ కామెడీ చాలా బాగుంది. ప్లస్ ఎక్కడ వల్గట్లేదు సినిమా మొత్తంలో చాలా బాగా చూపించాడు. ప్లస్ ఫైట్స్ కూడా ఒక్కటే ఫైట్ ఉంటారు మొత్తం చాలా బాగుంది స్టోరీ మాత్రం ఫ్యామిలీ ఓరియంటెడ్. ప్లస్ యూఎస్ వెళ్ళిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళని కన్నతండ్రులు ఎప్పుడు గుర్తు చేసుకుంటారు. అదొక సీన్ చాలా బాగుంటారు. వాళ్ళు ఎలా ఉంటారు ఇక్కడ లాస్ట్ చాలా బాగా చూపించారు. ఫిష్లు కానీ లాస్ట్ ఇద్దరు కలిసేది కానీ చాలా బాగుంటది. శర్వానంద్ చాలా యాక్టింగ్ చాలా బాగా డెవలప్ అయ్యాడు. 35th మూవీ అంటే ఏమన్నా చాలా బాగా చేశాడు శర్వానంద్ మాత్రం. ఫస్ట్ ట్రైలర్ చూస్తున్నప్పుడు అందరూ హాయ్ నాన్న లా ఉంది అన్నారు. థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడు హాయ్ నాన్నకి దీనికి కంపేరింగ్ హాయ్ నాన్న వేరే స్టోరీ ఇది వేరే స్టోరీ. ఆయన దీనికి కంపేర్ హాయ్ నాన్న ఇది ఇదే. దీనిలో హాయ్ నాన్న వాళ్ళ అమ్మా నాన్న ఉంటారు. దీనిలో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళిద్దరు కలుస్తారు కాబట్టి చాలా బాగుంది స్టోరీ మాత్రం. శర్వానంద్ కాన్ఫిడెంట్ గా చెప్పారు సినిమా హిట్ అని. తప్పకుండా హిట్ 3.5 రేటింగ్ ఖచ్చితంగా ఉంటది. ఒకే ఒక జీవితం తర్వాత మంచి మూవీ అనుకోవచ్చు. చాలా మంచిది ఇచ్చింది. సూపర్ డూపర్ ఏమన్నా ఎందుకు అంత బాగుందా ఏంటి? అంత బాగుందంటే కొత్తగా తీసారు అది దానికోసం నేను బాగా అప్రిషియేట్ చేయాలి. ప్లస్ శర్వానంద్ మంచి అలాగే చెప్పాల్సిన హీస్ గుడ్ ఫర్ హిస్ నైస్ ఫ్యామిలీ యాక్టింగ్ బేసిక్లీగా ఫ్యామిలీ మూవీస్ బాగా తీస్తాడు కదా. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫ్యామిలీ సినిమాతో వచ్చాడు. సో దానికోసం డైరెక్షన్ బాగుంది అంటే తీసిన విధానం బాగుంది కానీ కొంతమంది కనెక్ట్ అవుతాయి ఎస్పెషల్లీ ఫ్యామిలీతో చూస్తే ఇంకా బాగా బాగుంటుంది చెప్పాలి. అంటే శర్వా సినిమా రిలీజ్ అయ్యి 2 years అవుతుంది. ఒకే ఒక జీవితం బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సినిమా వర్తబుల్లేనా? వర్తబుల్ అంటే ఒక విధంగా చెప్పాలంటే వర్తబుల్ అంటే చాలా రోజుల్లో తీసాడు కదా కొంచెం ఓకే పర్లేదు ఫ్యామిలీ ఎంటర్టైనర్ సో గుడ్. అంటే ట్రైలర్ చూసినప్పుడు మనమే హాయ్ నాన్న అలా ఉంది అన్నారు. ఓకే మూవీ చూసిన మీరు ఏం చెప్తారు? అంటే చూడంగా నాకు కూడా అలాగే అనిపించింది హాయ్ నాన్న అలాగనే. కానీ చెప్పాలంటే దానికి సంబంధమే లేదు. కానీ ఏంటంటే డైరెక్షన్ అక్కడక్కడ కొంచెం బోర్గా అనిపించేది కానీ ఆ చిన్న పిల్లలతో కొన్ని సీన్స్ కామెడీగా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో అనిపిస్తుంది నీకు ఏంట్రా బాబు అని అనిపిస్తుంది కానీ ఎమోషనల్ ఆస్పెక్ట్స్ మనం కొంచెం కనెక్ట్ అవుతాం. ఏదో ఒక పాయింట్ లో మనకి స్ట్రైక్ అవుతుంది. ఓకే అంటే ఓవరాల్ గా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లలో ఉంది. అదే బేబమ్మ ఏం చెప్తారు ఆవిడ గురించి? ఏం చెప్తాం సరిగ్గా రోజు రావట్లేదు ఏం చెప్తాం. కానీ ఓకే ఆమె కూడా పర్లేదు బాగానే చేసింది కానీ ఆమె మరి చిన్నపిల్లలాగా ఉంది. శర్వానంద్ కొంచెం పెద్దలా అంటే మరి అక్కలా చెల్లిలా ఉంది. ఆడికి రొమాంటిక్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? రొమాంటిక్ సీన్స్ ఏం లేదు కానీ మొత్తం ఆడే రొమాంటిక్ వేరే వారి హీరోయిన్స్ చేస్తున్నాడు సినిమాలో.